ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం నా ప్రభు మీతో చక్కటి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు బలహీనుడిగా ఉన్నావు కదూ, నువ్వు దిక్కులేని వాడిగా ఉన్నావు కదూ, నువ్వు కృంగిన వాడిగా ఉన్నావు కదూ, నువ్వు రోగంతో బాధపడుతున్నావు కదూ, అప్పులతో బాధపడుతున్నావు కదూ, అనారోగ్యంతో బాధపడుతున్నావు కదూ, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్నావు కదూ. దేవుడు ఈ ఉదయకాలం నీతో జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి మాట నీకు గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా కృప నీకు చాలును. అబ్బా, ఆమేన్. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుదును. ఈ పౌలు గారికి ఇచ్చిన కృప ఏంటోనండి, అద్భుతం, అమోఘం, అది వర్ణాతీతం, వర్ణించలేం. బైబిల్లో ఎవ్వరికి దక్కని దావీదు గారి తర్వాత అంత అధికమైన కృప పొందుకున్న వ్యక్తి ఎవరంటే ఈ పౌలయ్య గారే. శరీరంలో బలహీనుడైపోయాడు. ఏమండి, బైబిల్ పండితుల అభిప్రాయం చెప్తూ ఉన్నారు, అతను జైల్లో చెరసాలలో వేసి కొట్టి మనిషి రొంగిపోయి, ఏమండి, బోల్లి హెడ్, కాస్త బట్టనెత్తి గలవాడై, అంత 6 అడుగుల ఆజానుభావుడేమి కాదు. ఏమండి, నా హైట్ మీడియం, 5'3", 5'2" లోపే ఉండేవాడట. ఏమండి, కాస్త కళ్ళు కూడా పుసి కళ్ళుగా ఉండేవంట. విశ్రాంతి లేక రాత్రనక పగలనక సేవ చేసిన గొప్ప దైవజనుడు కదండి. అతనికి షుగర్ వ్యాధి ఉందో లేకపోతే శరీరంలో ఏ రోగం ఉందో ఏ సమస్య ఉందో మనకు తెలియదు. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా శరీరం సహకరించట్లేదు, నేను బలహీనుడినైపోయాను. ఈ రోజున ఏ రోగంతో ఏ సమస్యతో బాధపడుతున్నావు, కలవరపడకు, డోంట్ కేర్. పరిస్థితి మనల్ని ఏం చేస్తుందండి? శ్రమ మనల్ని ఏం చేస్తుంది? మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. హల్లెలూయా. మరణం మనల్ని ఏం చేస్తుంది? పరిస్థితి మనల్ని ఏం చేస్తుంది? ఆయన కృప తోడుగా ఉంటే జయం. ఆ శరీర రోగాలను బట్టి, ఆయన బాధ వేదనను బట్టి యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మహిమ కలిగిన దేవుడు అంటాడు, పౌలు గారు, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణంగా నేను నీకు ఇస్తాను. ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఏమంటే చరిత్ర తిరగరాసే కార్యాలు నీ ద్వారా చేయించగలడు ఆయన. సమర్థుడండి, సమర్థుడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది, దేవుని వాక్యములో అంత ప్రభావం ఉంది. ఇజ్రాయేల్ దేశానికి ప్రెసిడెంట్గా చేస్తున్న బెంజమిన్ నెతన్యాహు, ఏమండి, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ పోస్ట్ అండి అయింది. అతగాడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏవండి, నా పిల్లలతో మాట్లాడని రోజు నేను ఎరుగుదును, నా భార్యతో మాట్లాడని రోజు నేను ఎరుగుదును, ఏవండి, నా స్నేహితులతో మాట్లాడని రోజులు నేను ఎరుగుదును, కానీ బైబిల్ చదవని రోజు నేను ఎరగలేదు. ఈ వాక్యమే ఈ రోజున నన్ను ప్రెసిడెంట్గా చేసింది ఇశ్రాయేలు దేశానికి. బెంజమిన్ నెతన్యాహు ఒక చిత్తు కాగితాలు వేరుకునే వ్యక్తి, చరిత్ర మార్చిన దేవుడు. నీ పరిస్థితులు మారుస్తాడు. ఏమండి, విరోధంగా లేచినవి పాదపీఠంగా చేస్తాడు. అడుగడుగున కృపతో నిన్ను నింపి జయమిస్తాడు. తమ్ముడా, చెల్లి, నాయనా, అమ్మా, ఈ వాక్యం వింటున్నా మీ అందరికీ నా ప్రేమ వందనాలు తల్లి. మన దేవుడు గొప్పవాడు, కృప మహిమైశ్వర్యము కలిగిన దేవుడు. ప్రతి రేయి 4 గంటలకు మొదటి జాము లేచి 4 గంటలకు దేవుని సన్నిధిలో కృపకు పొందుకో. ఆ కృప నిన్ను బలమిచ్చి నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, నీకు వందనాలు. పౌలు గారికి ఇచ్చిన చక్కటి వాగ్దానం మాట మాతో కూడా మాట్లాడు. థ్యాంక్స్ నాయనా. ఆ కృపను కాపాడుకొని
కృపలో నడిచే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. మన ఛానల్ని ఏమండి అనేకులు వీక్షిస్తున్నారా? షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.